హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోలో మనము ఫేజర్ అండ్ ఎక్స్చేంజర్ టూల్ సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయినా లేదా మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ మల్టీ థ్రెడింగ్ ప్లేలిస్ట్ అనేది అయితే చూడండి. ఆల్ వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. అండ్ లేట్ చేయకుండా మనము ఈ ఫేజర్ గురించి అయితే నేర్చుకుందాము. అండ్ కోడింగ్ ఏ విధంగా రాసుకోవాలి, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫేజర్ అనేది మనకు జావాలో ఒక క్లాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే కౌంట్ డౌన్ ల్యాచ్ ఆర్ సైక్లిక్ బ్యారియర్ గురించి కూడా మనము ప్రీవియస్ వీడియోస్ నేర్చుకున్నాము. ఇవి కూడా మనకు జావాలో క్లాసెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు కౌంట్ డౌన్ ల్యాచ్ ఆర్ సైక్లిక్ బ్యారియర్ కన్నా మోర్ అడ్వాన్స్డ్గా మనకు ఫేజర్ అనేది అయితే ఉంది. సో ఇట్ అలోస్ ఎ సెట్ ఆఫ్ థ్రెడ్స్ టు వర్క్ ఇన్ ఫేజెస్. అంటే ఇప్పుడు పర్టికులర్ 3 థ్రెడ్స్ ఉన్నాయనుకోండి. 3 థ్రెడ్స్ ఒకేసారి మనకు వర్క్ అనేది అయితే తీసుకెళ్తుంది. అంటే ఒకేసారి వర్క్ అనేది ఆ థ్రెడ్స్ ఒకేసారి ఆ ఫేజెస్‌ని తీసుకెళ్ళి టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో, దాన్ని మనము ఏ విధంగా కోడింగ్ రాసుకోవాలనేదైతే నేర్చుకుందాము. ఎక్స్‌చేంజర్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఎందుకంటే మనకు ఈ ఫేజర్ గురించి మనము కోడింగ్ అనేదైతే నేర్చుకుందాము. కొద్దిగా లెంత్ ఎందుకు అవ్వడం అనేది నేను ఒక పార్ట్ వైస్‌గా సింపుల్‌గా చిన్న చిన్న టాపిక్స్‌తో వీడియోస్ అనేదైతే చేస్తూ ఉంటాను. ఈజీగా అందరికి అర్థం అవ్వాలనేసి. సో, మనం ఫేజర్ అంటే ఒక జావాలో మనం ఒక క్లాస్ అని చెప్పుకున్నాము. అండ్ అలాగే అడ్వాన్స్‌డ్ సింక్రొనైజేషన్ అని చెప్పుకున్నాము. లైక్ కౌంట్ డౌన్ లాచ్ ఆర్ సైక్లిక్ బ్యారియర్ కన్నా. సో మనము ఈ కౌంట్ డౌన్ ఆర్ సైక్లిక్ బ్యారియర్ ప్లేస్‌లో మనం ఈ ఫేజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మనము ఎస్టీఎస్ అనేదైతే ఓపెన్ చేసేద్దాము. నేను ఆల్రెడీ ఫేజర్ ఎగ్జాంపుల్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. అందులో మనం ఒక సింపుల్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకోండి. క్లాస్‌లో మనం మెయిన్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో ఈ మెయిన్ మెథడ్‌లో మనం ఏదైతే లాజిక్ రాసుకున్నామో, ఆ లాజిక్‌ని మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఇక్కడ సింపుల్‌గా ఒక వేరియబుల్ అనేదైతే ఇచ్చేశాను. ఇంటూ పార్టీస్ 3 అనేదైతే ఇచ్చేశాను. అండ్ ఆ తర్వాత ఒక ఫేజర్ ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసి, ఆ వేరియబుల్‌ని మనం పాస్ చేశాము. సో, ఇక్కడ మనము రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని ఒక టాస్క్ అనేదైతే క్రియేట్ చేసుకుంటున్నాము. అండ్ లాంబ్డా యూజ్ చేసేసి, ఆ లాంబ్డాలో మనము ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే ఇచ్చేశాము. ప్రింట్ స్టేట్మెంట్‌లో థ్రెడ్ ఈజ్ ఇన్ ఫేజర్ డాట్ గెట్ ఫేస్ అంటే మనకు ఒక సెట్ ఆఫ్ వర్క్‌ని మనకు ఈ ఫేజర్ అనేదైతే తెస్తూ ఉంది కదా! ఆ ఫేజర్‌ని ఏ ఫేజ్‌లో ఉంది అంటే ఫస్ట్ ఫేజ్‌లో ఉందా? సెకండ్ ఫేజ్‌లో ఉందా? అనేది మనకు ప్రింట్ అవుతది. అంటే ఆ ఫేజ్ అనేది తీసుకొస్తది ఆబ్జెక్ట్ నుండి. గెట్ ఫేజ్ మెథడ్‌ని యూజ్ చేసి. సో, మీకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతది. ఓకే. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనకు ఈ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకు థ్రెడ్స్ కావాలి. సో, మనం ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాము. ఆ ఫర్ లూప్‌లో కండిషన్ అనేదైతే ఇచ్చేస్తున్నామో 0 ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ థాన్ పార్టీస్ అనేదైతే ఇచ్చేసాం. పార్టీస్ అంటే మనకు వాల్యూ 3 ఇచ్చేస్తున్నాం. అంటే ఈ కండిషన్ 3 టైమ్స్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. ఎందుకంటే మనకు 0 అయినప్పుడు కండిషన్ ట్రూ కాబట్టి ఒక థ్రెడ్ అనేది ఎళ్తుంది. కండిషన్ 1 అయినప్పుడు ఇంకొకటి, 2 అయినప్పుడు ఇంకొక థ్రెడ్. అలాగా మనకు 3 థ్రెడ్స్ అనేదైతే వస్తాయి. 3 థ్రెడ్స్ మనకు ఒకేసారి వస్తాయి. అప్పుడు మనకు ఈ టాస్క్ ఎగ్జిక్యూట్ అనేదైతే అవుతది. ఎందుకంటే స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేసినాం కాబట్టి ఇండిపెండెంట్‌గా మనకు టాస్క్ అనేదైతే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఈ 3 థ్రెడ్స్ వచ్చినప్పుడు మనకు ఏ ఫేజ్‌లో వస్తున్నాయనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతది. అండ్ ఆ తర్వాత మనకు ఫేజర్ డాట్ అరైవ్డ్ అండ్ అవైట్ అడ్వాన్స్. లైక్ ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ థ్రెడ్ వచ్చింది. ఫస్ట్ థ్రెడ్ వచ్చేసి ప్రింట్ అయింది. ఏ ఫేజ్‌లో ఉందనేది. మళ్ళీ సెకండ్ థ్రెడ్ వచ్చి మళ్ళీ ప్రింట్ అయింది. థర్డ్ థ్రెడ్ వచ్చి మళ్ళీ ప్రింట్ అయింది. అలాగే 3 థ్రెడ్స్ వచ్చేసిన తర్వాత మనకు ఈ 3 థ్రెడ్స్ మనకు ఇక్కడ మనకు ప్రింట్ చేస్తాయి. ఆ తర్వాత మనకు ఇంకా నెక్స్ట్ థ్రెడ్స్ లేవు కాబట్టి మనకు ఆహ్, మె ఎన్ని థ్రెడ్స్ ఉంటే అన్ని థ్రెడ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తది. ఆ తర్వాత మనకు థ్రెడ్ ఈస్ కంటిన్యూయింగ్ ఆఫ్టర్ ది బేరియర్. సింపుల్‌గా అంటే ఏదైతే థ్రెడ్స్ ఉన్నాయో ఆ థ్రెడ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఈ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తున్నాం కదా! అంటే ఆ థ్రెడ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అంటే దానికన్నా ముందు ఉన్న లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి ఇక్కడ పెట్టుకున్నాము. సో, ఇప్పుడు సింపుల్‌గా ప్రింట్ చేద్దాం. లైక్ రన్ చేద్దాం ప్రాజెక్ట్‌ని. చూడండి. మనకు ఫస్ట్ 3 థ్రెడ్స్
రన్ అయినాయి. అంటే మనము స్టార్ట్ మెథడ్‌ని యూజ్ చేశాం కాబట్టి థ్రెడ్స్ అనేదైతే స్టార్ట్ అయ్యాయి. మనకు ఆ ఫేజ్ నెంబర్ అనేదైతే వచ్చేసింది కదా! 0 థ్రెడ్ ఈజ్ ఇన్ ఫేజ్ 0 ఫేజ్‌లో వచ్చేసినాయి 3 థ్రెడ్స్ ఒకేసారి. అండ్ ఆ తర్వాత మనకు సెకండ్ లాజిక్ అనేదైతే ప్రింట్ అయింది. ఇప్పుడు మనము సింపుల్‌గా మనము ఇదే ప్రింట్ స్టేట్మెంట్స్‌ని కాపీ చేసుకుందాము. కాపీ చేసుకొని దీని కింద ప్రింట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతదనేదైతే చెక్ చేద్దాం. ఒకసారి సింపుల్‌గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రన్ యాజ్‌లోకి అయితే వచ్చేసేయండి. జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి. ఫస్ట్ 3 థ్రెడ్స్ వచ్చేసినాయి. ఇక్కడ మనము అరైవ్డ్ అండ్ వెయిట్ అడ్వాన్స్డ్ మెథడ్ అనేదైతే యూజ్ చేశాం కాబట్టి 3 థ్రెడ్స్ ప్రింట్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ లాజిక్ అయితే వచ్చేసింది. సో, థ్రెడ్ ఈజ్ ఇన్ ఫేజ్ 0 అని 3 టైమ్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. అండ్ ఆ తర్వాత మనకు సెకండ్ ఫేజ్‌కి అనేదైతే ఇంక్రీజ్ అయింది. సో, ఈ విధంగా మనకు ఫేజర్ అనేదైతే యూజ్ చేసుకొని కూడా మనం కోడింగ్ అనేదైతే రాసుకుంటూ ఉంటాము. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు మల్టీ థ్రెడింగ్‌లో ప్రతి కాన్సెప్ట్ అనేదైతే నేర్చుకుంటున్నామో, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల మనకు రియల్ టైమ్‌లో ఏదో ఒక ప్లేసెస్‌లో ఏదో ఒక టైంలో యూజ్ అయితే చేస్తూ ఉంటాము. సో, నేర్చుకునేందుకు మనకు ఈజీగా ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్చేంజర్ గురించి అయితే నేర్చుకుందాము. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.